సంచలనాలకు సిద్ధమైన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందుతున్న సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నారు. దానికి సంబంధించిన ఓ ప్రీ లుక్ ను విడుదల చేశారు. పోస్టర్ లో ఒక తోడేలు ఆకారం కలిగిన పంజాతో కూడిన భయంకరమైన హస్తం కనిపిస్తుంది. లవ్ లెటర్ లోడింగ్ అంటూ అట్లీ ఈ పోస్టర్ ను షేర్ చేయడం విశేషం. ఇది ప్రేమ కథ మాత్రమే కాదని ఇందులో భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. అమరావతిపై బాలకృష్ణ స్పందన. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. దీనిపై గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ స్పందిస్తూ మన రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకి, భవిష్యత్తు తరాల కలలకి లభించిన న్యాయం. అమరావతి ఇప్పుడు కేవలం ఒక నగరం కాదు, మన ఆత్మ గౌరవానికి, మన భవిష్యత్తుకు ప్రతీక అని తెలిపారు. రాకాసా, బైకర్ సోమవారం లెక్కలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ 3న బరిలోకి దిగిన రాకాసా, బైకర్ చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా బాక్స్ ఆఫీస్ ను పరుగులు పెట్టిస్తున్నాయి. సోమవారం ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే, బైకర్ వసూళ్లు సోమవారం వర్కింగ్ డే కావడంతో ఒక్కసారిగా తగ్గుముఖం పడ్డాయి. దేశవ్యాప్తంగా కేవలం 94 లక్షల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో 4 రోజుల మొత్తం నెట్ కలెక్షన్స్ 8.35 కోట్లకు చేరుకున్నాయి. ఇక రాకాసా మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించింది. సోమవారం కూడా ఈ సినిమా సుమారు 1.12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి బైకర్ కంటే ముందంజాలో నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ 9.12 కోట్లకు చేరుకోగా ప్రపంచవ్యాప్తంగా 13.81 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మోదీపై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు. రీసెంట్ గా ప్రధానమంత్రి మోదీ దురంధర్ 2లో ఉన్న నిజాలని అంగీకరించలేకే కొంతమంది ప్రాపగండా విమర్శలు చేస్తున్నారని మాట్లాడిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆ మాటలపై ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ సొంతంగా నిర్మించిన సినిమాలని సెల్ఫ్ డబ్బాగా ప్రమోట్ చేసుకోవడం కరెక్టేనా అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. పెద్ద స్పెషల్ సాంగ్ అప్డేట్. రామ్ చరణ్ నిర్మిస్తున్న పెద్ద మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. టాకీ పార్ట్ మొత్తం పూర్తవగా ఇంకా ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ మాస్ నంబర్ ను ఏప్రిల్ 9 నుంచి జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో భారీ సెట్ లో తెరకెక్కించనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని, అభిమానులకు విజువల్ ఫీస్ట్ అవుతుందని టాక్. జై హనుమాన్ కోసం ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్. బ్లాక్ బస్టర్ హనుమాన్ చిత్రానికి సీక్వెల్ గా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న జై హనుమాన్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి పనిచేసే టెక్నికల్ టీం విషయంలో ప్రశాంత్ వర్మ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించారు. లక్కీ భాస్కర్ వంటి హిట్ చిత్రాలకి పనిచేసిన నిమిష్ రవిని సినిమాటోగ్రాఫర్ గా ఎంపిక చేశారు. టెక్నికల్ గా హనుమాన్ కంటే భారీ స్థాయిలో జై హనుమాన్ ను తెరకెక్కించేందుకు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. త్రిష పెళ్లిపై క్లారిటీ. గత కొన్ని రోజులుగా తన గురించి వస్తున్న రూమర్స్ కు త్రిష ఫన్నీగా చెక్ పెట్టింది. సినిమాలకు గుడ్ బై చెప్పి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని 4 పిల్లలను పెంచుతున్నానట అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెటైరికల్ గా స్పందించింది. ఇంకేమైనా జోడించాలా లేక ఈ రోజు ఫిక్షన్ కోటా పూర్తయిందా అంటూ త్రిష చేసిన ఫన్నీ కమెంట్స్ తో రిటైర్మెంట్, పెళ్లి రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. మలేషియాలో బాలయ్య వైరల్ అవుతున్న వీడియో. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సడన్ గా నందమూరి బాలకృష్ణ మలేషియాలో ప్రత్యక్షమయ్యారు. విషయం ఏమిటంటే, మలేషియాలో జరిగిన స్థానిక హిందూ జాతరలో ఒక వ్యక్తి పానీపూరి బండి నడుపుతున్నాడు. ఆ వ్యక్తి రూపం, కళ్ళు, చిరునవ్వు అచ్చం మన బాలయ్యను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో ఉండే గెటప్స్ కాకుండా బాలయ్య రియల్ లుక్ లో కనిపిస్తున్న ఆ వ్యక్తి అందరినీ ఆకర్షిస్తున్నాడు. దేవయాని కూతురు హీరోయిన్ గా ఎంట్రీ. ప్రేమలేఖ, సుస్వాగతం వంటి సినిమాలతో హోమ్లీ హీరోయిన్ గా అందరి మనసు గెలుచుకున్న దేవయాని ఇప్పుడు తన వారసురాల్ని వెండితెరకు పరిచయం చేస్తుంది. త్యాగరాజన్ తెరకెక్కిస్తున్న రంజాన్ సినిమాతో దేవయాని కుమార్తె ప్రియాంక హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇది టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కోర్టుకి రీమేక్ కావడం విశేషం. 6 సార్లు ప్రేమలో పడ్డాను, ఇక సింగిల్ గానే ఉంటాను. తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న శృతి హాసన్ తన పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికా అనే వ్యక్తిని శృతి ప్రేమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరికి బ్రేకప్ అయింది. ఇప్పుడు శృతి ఒంటరిగానే ఉంటుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తను ఇప్పటి వరకు 6 సార్లు ప్రేమించానని, అవన్నీ గాయాలతోనే ముగిశాయని తెలిపింది.
ప్రస్తుతం ప్రశాంతమైన బాటలో ఉన్నాను, ఇలా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది.